ఆవిడంది, నీకు తెలియదా రాజా వీడెవరో, నీకు తెలియదా నేనెవరో, వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు, నీకు తెలుసు నేనెవరో, నాకు తెలుసు నువ్వెవరో, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసు. ఎవరెవరికి తెలుసో తెలుసా, నీకు నాకు ఉన్న అనుబంధం. తప్పుకోగలను అనుకుంటున్నావేమో, ప్రతివాడు చేసేటటువంటి విషయాన్ని చూసేటటువంటి మహాపదార్థములను ఈశ్వరుడు సృజించాడు. అవి ఎప్పుడూ ఎవడెవడు ఏం చేస్తున్నా చూస్తూనే ఉంటాయి. చిత్రంగా చూసి గుప్తంగా ఈశ్వరుడు రాస్తుంటాడు. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళ దగ్గర తప్పుకోగలవా? వీళ్ళకంటే తెలియదు, మాట మారుస్తున్నావు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు చెప్పగలవా నాకు తెలియదు, నేను నీకు తెలియదని? వాళ్ళు వేదములు, వేదానికి తెలుసు నువ్వేం చెప్పావో నాకు, పంచభూతములకు తెలుసు, ధర్మానికి తెలుసు, సంధ్యలకి తెలుసు, అంతరాత్మకి తెలుసు, యముడికి తెలుసు, చంద్రసూర్యులకి తెలుసు, పగలికి తెలుసు, రాత్రికి తెలుసు. ఇవన్నీ మహాపదార్థములు ఈశ్వరుడి చేత సృజింపబడ్డాయి. అవి ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి. వాటికి తెలియదా? పంచభూతములకు తెలియదా? ఏ భూమి మీద నిలబడి మాట్లాడేవో భూమికి తెలియదా? ఏ వాయువుని పీలుస్తూ మాట్లాడేవో ఆ వాయువుకి తెలియదా? ఏ సూర్యచంద్రుడు సాక్షిగా మాట్లాడేవో వాళ్ళకి తెలియదా? నీ అంతరాత్మకి తెలియదా? కాబట్టి తెలుసు. తెలిసిన వాళ్ళు ఉన్నారు,